మంత్రి కొండా సురేఖ పంచాయతీ ఢిల్లీకి చేరింది. కొండా సురేఖ కుమార్తె సుష్మిత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవినీతి మరకలు అంటించేలా చేసిన కామెంట్లు సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టాయి. సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలు ఖండించలేకపోవడాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. సురేఖ వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రంలోని చాలా మంది ఎమ్మెల్యేలు విమర్శించారు. ఆమెను మంత్రి పదవి నుండి తొలగించాలని, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ మురళిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్లు ముందుకు వచ్చాయి. ఈ అంశంపై విచారణ జరిపిన మల్లు రవి నాయకత్వంలోని క్రమశిక్షణా కమిటీ సురేఖ పార్టీకి నష్టం చేసే విధంగానే వ్యవహరించిందంటూ నిర్ణయానికి వచ్చారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ సిఫార్సు చేస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సిఫార్సు చేశారు. సురేఖ కేవలం కార్యకర్త కాదు, జిల్లా స్థాయి నాయకురాలు కూడా కాదు. కాబట్టి పీసీసీ స్థాయిలో నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. సురేఖ రాష్ట్ర మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే కూడా. కాబట్టి ఆమెపై నిర్ణయం తీసుకునే హక్కు ఏఐసీసీకి మాత్రమే ఉంటుంది. క్రమశిక్షణా కమిటీ చేసిన సిఫార్సును పరిశీలించి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా తన అభిప్రాయాన్ని జోడించి ఏఐసీసీకి నివేదిక పంపనున్నారు. మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా పార్టీ రాష్ట్ర పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ కూడా తన అభిప్రాయాన్ని ఏఐసీసీకి తెలపనున్నారు. తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా కమిటీ నివేదిక, అలాగే పీసీసీ అధ్యక్షుడి అభిప్రాయం, మీనాక్షి అభిప్రాయంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క రిమార్కులను కూడా ఏఐసీసీ పరిగణలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్తో సంప్రదించి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో వ్యవహారమంతా సురేఖకు వ్యతిరేకంగానే సాగుతున్నట్టుగా తెలుస్తోంది. పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే సురేఖ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఆమెపై తగిన చర్యలు తీసుకోవడం ద్వారా కాంగ్రెస్లో క్రమశిక్షణ కాపాడవచ్చంటూ క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. సురేఖ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండడం లేదని, ఇది పార్టీకి నష్టం చేస్తుందనే వాదనతో క్రమశిక్షణ కమిటీ ఏకీభవించినట్టుగా సమాచారం. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదు అంటూ మల్లు రవి ప్రకటించడంతో సురేఖపై ఆయన వైఖరి స్పష్టమైందంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సురేఖ విషయంలో సీరియస్గానే ఉన్నట్టుగా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సురేఖను గతంలో 2 సార్లు కాపాడానని, కానీ ఈసారి కాపాడడం కష్టమంటూ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే తేల్చిపారేశారు. సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ మహేష్ కుమార్ గౌడ్ కూడా తన అభిప్రాయాన్ని ఏఐసీసీకి తెలిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎంతటి వారైనా క్రమశిక్షణే ముఖ్యమంటూ మహేష్ కుమార్ వ్యాఖ్యానించడం వెనుక ఆయన దృఢ చిత్తం అర్థమవుతోంది. ఇక అందరికంటే కీలకం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా పార్టీ ముఖ్యమనే విధంగానే ఆమె ధోరణి ఉంటుంది. సురేఖ విషయంలో మీనాక్షి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారన్నది ఇక్కడ కీలకంగా మారింది. గతంలో సురేఖ వివాదాల్లో చిక్కుకున్నప్పుడు కూడా మీనాక్షి ఆమెను పిలిపించి మాట్లాడారు. కానీ పద్ధతి మారలేదు. దీంతో మీనాక్షి కూడా సురేఖపై చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ పట్టుబడుతున్నారు. ఇప్పటికే అధిష్టానానికి తన అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పారు. సురేఖ మీద చర్యలు తీసుకోకపోతే ఇంకా ఇలాంటి వారి గొంతులు బాగా లేస్తాయన్నది సీఎం అభిప్రాయం. గతంలో వివాదాలు వచ్చినప్పుడు కూడా సురేఖను కాపాడామని, కానీ ఇప్పుడు నేరుగా తనని టార్గెట్ చేయడం బాధాకరమంటూ రేవంత్ సన్నిహితుల వద్ద బాధను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ లైన్ దాటినా వారి సంగతిని ఏఐసీసీ చూసుకుంటుందంటూ రేవంత్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. ఏఐసీసీ ఖచ్చితంగా సురేఖపై చర్యలు తీసుకుంటుందనే భావనలోనే రేవంత్ ఉన్నారు. ఇక రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో మరో ముఖ్యమైనటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా భట్టి విక్రమార్కకు సపోర్ట్ తమకుంటుందంటూ సురేఖ దంపతులు భావించారు. ఆయన్ను కూడా కలిసి మద్దతు కోరడానికి కూడా ప్రయత్నించినట్టుగా సమాచారం. కానీ భట్టి విక్రమార్క మాత్రం సురేఖ దంపతులను కలవడానికి ఇష్టపడలేదంటూ తెలుస్తోంది. దీన్ని బట్టి భట్టి కూడా సురేఖ విషయంలో చేతులెత్తేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో అంతా సురేఖకు వ్యతిరేకంగానే ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఇప్పుడు సీన్ ఢిల్లీకి మారింది. సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే మాత్రమే అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే కొండా సురేఖ బెంగళూరు వెళ్లి ఖర్గేను కలిసి వచ్చారు. క్రమశిక్షణా కమిటీకి తాను సమాధానం చెప్పానంటూ కూడా వివరించినట్టుగా తెలుస్తోంది. తాను నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని ఏమీ అనలేదని, కాంగ్రెస్ పార్టీ మీద కూడా విమర్శలు చేయలేదంటూ సురేఖ చెప్పినట్టుగా సమాచారం. సరైన సమాచారం వచ్చిన తర్వాత మాట్లాడతానంటూ ఖర్గే చెప్పి పంపినట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తం మీద ఇప్పుడు సురేఖ వ్యవహారం హైదరాబాద్ నుండి ఢిల్లీ చేరింది. చెప్పాల్సిన వారంతా ఢిల్లీకి తమ అభిప్రాయాలను చెప్పేశారు. ఇప్పుడు సురేఖ మంత్రి పదవి ఉంటుందా, ఊడుతుందా, ఆమె కాంగ్రెస్లోనే ఉంటుందా, బయటకు వెళ్ళిపోతుందా అనేది ఏఐసీసీ పెద్దల చేతుల్లోనే ఉంది. ఇక ఢిల్లీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రభావితం చేయనుంది.